तेरे मन बोल रहे कुछ मिल करते अम्मा तो क्या चल इन चल है డబ్బొచ్చు కదా కొంచెం ఇంటర్న్ ఇది చేస్తా అవుతుంది ఎన్ని రారదండి నీ వీడియో చార్జ్ చేస్తా చెప్పు రైట్ అక్కడ ఎంత తొమ్మిది తీరా వీడియో ఈ కొమ్మల బోల్డ్ ఉన్నాయి ఏడేటి ఈ కొమ్మల బోల్డ్ ఉన్నాయి ఏటి ఆ కొమ్మ అందుకుంటే బోల్డ్ వస్తాయి ఏటి వస్తాయి నేరేడు పళ్ళు వస్తాయి ఈ చెట్టు అంతా బాగా నేరేడు పళ్ళు ఉన్నాయండి పిలుస్తున్నారా అక్కడికి ఇక్కడికి హైట్ చూడు వెళ్తాను కుక్కలోనే చూడు పిల్లలు కొలుస్తున్నారు వీటెళ్ళు వీటెళ్ళు పైకి వెళ్తా వెళ్ళిపోయింది వెళ్ళి గిగ్గి దగ్గరికి వెళ్ళు అమ్మ సైడ్ వెళ్ళిపో అమ్మి ఆ పిల్లలు ఉన్నాయి చిన్న చిన్న ఉయ్యలు ఆడండి ఇక్కడ ఉంది కదా सपोटा सपोटा का पेड़ सपोटा ఉన్నదా ఉన్నాయండి ఇవి నాట్ సపోటాలు ఉన్నాయి చాలా స్వీట్ గా ఉంటాయి ఇవైతే పచ్చిగా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా చూసారా ఎంత పచ్చగా ఇదో ఇలా తీస్తాను నేను సపోటా అంటే పాలు కారుతా అంటే పచ్చిగా ఉంది ఇది ఓకే इंग्लिश क्या है वो आम है आम किसका है प्रॉस्पेरी आम बहुत मीठा लगता है मीठा लगता निकाल के दिखाओ कितना बड़ा आम है क्या साइज है ये देखो दिखाओ दिखाओ ये देखो पुल 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 दिखाओ दिखाओ पुल ये मीठा रहता है बहुत मीठा है अच्छा यहाँ पर ये आम को एप्पल बोलते हैं एप्पल क्या कुछ है तुम्हारे पास तोड़ के रखे हो कुछ तोड़ के रखे हो दिखाइए कुछ तोड़ के हवा आया तो हम लोग का नष्ट थोड़ा हो गया है ये देखो ये सब नष्ट हो गया हम लोग का अच्छा ऐसे है आम ऐसे है ये बच्चे लोग आएंगे तो खा लेगा पूरा एप्पल जैसा लगता है अच्छा बढ़िया है ये सब कौन सा पेड़ है वो सब कौन सा पेड़ है वो सब कौन सा पेड़ है वो सब कौन सा पेड़ है चंदन ये सब कौन सा प्लांटेशन है ये जो गार्डन है ये किस चीज़ का है ये गार्डन ये चंदन वाली है
चंदन किधर है? चंदन का पेड़? सब चंदन वाली है, देखो ये सब चंदन है? हाँ, रेड चंदन। या अच्छा, ये नंबरिंग सब क्या हुआ है? ये नंबरिंग मतलब प्लॉट सेल हुआ है ना। अच्छा, पेड़ जो खरीदता है लोग का है? हाँ। बढ़िया बढ़िया, कस्टमर्स लोग आ रहे हैं। ఏం చేశారు కుదరదు వెనకాల మీరు తెలిపోయింది మీరు టిక్ మేమే చేసాం भगवान का पास जो रहता है वो नहीं है। हाँ, वो वाइट चंदन होता है, ये रेड सैंडलवुड है। रेड सैंडलवुड ये एक्चुअली मेडिसिन में यूज होता है, मेडिकल के लिए। ये पूरा फार्म है? हाँ, फार्मा कंपनी का फार्म है। अच्छा, ओके। ये हेड ऑफ सीईओ है ये? अच्छा, ओ सीईओ है। और वो आगे सामने जो जा रहे हैं वो चेन्नई सीईओ के ऊपर? नहीं, ओनर ऑफ फार्म हाउस। ओनर ऑफ दिस फार्म हाउस। अच्छा, चलो ये चंदन का पेड़ देखो। ओ गुलगिंद गंजल है? ओके, गुलगिंद गंजल है, वो हमारे गिग्गी के जैसा है। अच्छा देखो, फार्म लैंड है। चलो బోల్డ్ అక్కడ మొలంగ పువ్వు మళ్ళీ చంపొచ్చు కదా, స్విమ్మింగ్ పూల్ అది దొరకదు. ఇదండి ఫినిక్స్ వ్యాలీ అంటారండి దీన్నైతే. ఇక్కడ ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళు కస్టమర్స్ విజిటర్స్ వచ్చిపోవడానికి గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ ఉన్నాయండి. మీరు రండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఈ వాతావరణం, ఈ వెదరు చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో రావడానికి. ఇక్కడైతే ఇవ్వండి చంద్రం అండి, అగర్వుడ్ అంటారు. అగర్వుడ్ అండి, అగర్వుడ్ అండి ఈ చెట్లు, చందనం చెట్టు, చందనం చెట్లు అండి. దీని కాస్ట్ సుమారు లక్షల్లో ఉంటుందండి. ఇదంతా చేయడానికి మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటారండి. మీరైతే ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ చందన్ చెట్ల మొత్తం? చందన్ అండి, చందన్ చెట్లు. ఇంకా అక్కడ ఫినిక్స్ వ్యాలీ ఉందండి, ఇదైతే చందన్ వ్యాలీ అండి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను అక్కడ వీడియో. ఇంకొక అది ఫినిక్స్ వ్యాలీ అండి, ఇదైతే చందన్ వ్యాలీ. బాగుంటుంది. మేము మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, మా కోళ్ళు, మా గ్రాండ్ డాటర్ అంతా కలిసి వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నాం. మీరు వీలైతే మీకు ఇది విశాఖపట్నంకి 40 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుందండి. దేవరాపల్లి అండి, ఇది తిమరం అనే గ్రామం అక్కడ సమీపంలో ఉంది. ఇది చూడండి, మీకు వీలైతే మీకు నచ్చితే ఇక్కడ వచ్చి చూడండి, ముందు వచ్చి చూడండి. మీకు ఉండడానికి గెస్ట్ హౌస్, రిసార్ట్ అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయండి. మీరు తీసుకున్నాక కస్టమర్స్కి ఇయర్లో 2 times రావడానికి వీలవుతుందండి. మీరు ఆ గెస్ట్ హౌస్లో ఉండి, అదే గెస్ట్ హౌస్ అండి, అదిగో కనిపిస్తుంది కదా, ఇదిగో మీకు చెప్పాను కదండి గెస్ట్ హౌస్ అయితే ఇక్కడ ఉందని. అదిగో ఆ ఎదురు కనిపిస్తుంది కదండి, అదే గెస్ట్ హౌస్ అండి, ఫినిక్స్ వాళ్ళ గెస్ట్ హౌస్. ఇక్కడ కొనే విజిటర్స్ అంతా వచ్చి వీలైనప్పుడల్లా భోజనాలు అవి అరేంజ్ చేస్తారు. ఇక్కడ చేసి రెస్ట్ తీసుకొని, ఇదిగో పార్కు ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్కు, రూమ్లు ఉన్నాయండి మీదన. 2 days ఉండడానికి వీలవుతుందండి మనకి, తీసుకునే వాళ్ళకి. ఉన్నాయండి, చూసారండి, ఇవంతా మామిడి, దానిమ్మ, నిమ్మ, సపోటా ఇవన్నీ పెట్టారు. అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు చూస్తున్నారు కదా, ఇవన్నీ పెట్టారండి. తీసుకోవచ్చు. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. మ్యాంగో సీజన్లో వచ్చాం కాబట్టి మ్యాంగోస్ కొంచెం పట్టుకెళ్తున్నామండి. పట్టుకెళ్తున్నామండి కొంచెం, బాగుందండి. చూడండి, చెప్పు. ఇదేనండి ఫినిక్స్ వ్యాలీ అండి. హాయ్ హలో మేమండి ఫినిక్స్ వ్యాలీ అండి. ఇదైతే ఇది అగరవుడ్ చెట్లు, ఖర్జూర హైబ్రిడ్ చెట్స్ అండి, ట్రీస్ ఇక్కడ వేస్తున్నారు.
మేమైతే ఈరోజు వచ్చామండి. ఎంత మీకు చూపించారు కదండి, అది చందన్వుడ్. ఇదైతే చందన్ వ్యాలీ. ఇదైతే ఇక్కడ చూడండి, చాలా ప్రకృతి ఎలా ఉందో. ప్రకృతి చూడాలి అనుకుంటే సిటీలో మనం చూడలేం కాబట్టి దగ్గరలో ప్రకృతి చూడాలంటే అలా అప్పుడప్పుడు వస్తుడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా మునగ చెట్లు అండి, ఇవంతా మునగ చెట్లు అండి, మామిడి చెట్లు అండి. మాల్గోవా మామిడి చెట్లు అయితే వేశారు. ఒక్క కాపు పోయి మళ్ళీ రెండో కాపు వచ్చేసిందండి వేసవిలో కల్లా. ఇదేనండి మా ల్యాండ్ అయితే ఇదండి. నెంబర్ చూడండి, కొట్టుకోండి. 349. అయినా ఇదేనండి మా ప్లాట్. ఇక్కడ నంబర్ 349 అండి, 349. ఈ ప్లాట్ అయితే మాదండి, ఇక్కడ తీసుకున్నాం. దీనికి ఇంకో ప్లాట్ ఉంటుంది 349. దీంతో ఇది అనుకుంటా ఏంటి 274 ఇవంతా రింగరాజ్. ఏంటి నలుపుతాడు, తీసుకొద్ది నలుపు బ్లాక్ అవుతుంది. ఏమో తెలీదు, మాత్రం బ్లాక్ అవుతుంది కదా. మా చిట్టి అండి ఇది. మా గిగ్గి ఫినిక్స్ వ్యాలీకి వచ్చింది. మా గిగ్గి మా ఇంటికి పెద్ద కూతురు వచ్చింది ఫినిక్స్ వ్యాలీకి వచ్చింది. ఫస్ట్ అడుగు పెట్టడానికి వచ్చేసింది. ఇక్కడ బొమ్మ ఉంది, కొండ నుంచి డైరెక్ట్ లుక్. హలో ఫినిక్స్ వ్యాలీ, వెల్కమ్ టు ఫినిక్స్ వ్యాలీ. డేట్స్ ఫార్మ్ ల్యాండ్స్, డ్రమ్ స్టిక్స్, moringa leaves, mango leaves. It's far from 34 kilometers from Visakhapatnam. We came from Visakhapatnam, and this is Devarapalli village. This is my daughter. Her name is Pavanya Lakshmi. Nickname? Gigi. Inka? Hi. Kalkilo. These hill stations have previous histories of some 100 of years. Its histories of some 100 of years. It's like Seshachalam hills. Yes. అక్కడ ఫార్మర్ ప్లెజెంట్ విలేజ్ స్టైల్ నేచర్. ఫార్మర్ తీస్తున్నాడు ములంకాయలు. ఓ ఖర్జూరం అయినాయి. ఖర్జూరం ఈ కర్ర చూస్తాను ఒకసారి. డేట్స్ ఫామ్. Daraman.